హలో అండి, నేను మీ డాక్టర్ ఉషశ్రీ, కన్సల్టెంట్ ఫిజిషియన్, అమెరికన్ కిడ్నీ ఇన్స్టిట్యూట్, విజయవాడ. పెయిన్ కిల్లర్స్ అనేవి తరచుగా వాడుతున్నారా? అయితే ఈ వీడియోని తప్పనిసరిగా చూడండి. చాలా మంది తెలుసో తెలియకో తలనొప్పికని, నడుము నొప్పికని మెడికల్ షాప్ కి వెళ్ళి పెయిన్ కిల్లర్స్ తరచుగా తీసుకుంటూ ఉంటారు. ఇలా వాడడం మూలంగా కిడ్నీ మీద ఒత్తిడి పడుతూ క్రియాటిన్ లెవెల్స్ పెరుగుతూ ఇది కిడ్నీ ఫెయిల్యూర్ కి, డయాలసిస్ వరకు అవసరమయ్యే అవకాశం కూడా ఉండొచ్చు. ముఖ్యంగా బీపీ ఉన్న వాళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళు, గుండె సమస్యతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, 60 ఏళ్ళు వయసు నిండిన వాళ్ళల్లో ఎక్కువ ఒత్తిడి కలిగే అవకాశం ఉంటుంది. ఏ టైప్ ఆఫ్ పెయిన్ మెడికేషన్ అనేది సేఫర్ ఆల్టర్నేటివ్ అంటే పారాసిటమాల్ అనే డ్రగ్. ఇది బోత్ నొప్పికి అండ్ ఫీవర్ కి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. కాకపోతే అసలు నొప్పి అనేది ఎందుకు వస్తుంది అనే కారణం తెలుసుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. సెల్ఫ్ గా పెయిన్ మెడికేషన్స్ ఒక ఫిజిషియన్ ని కన్సల్ట్ అవ్వకుండా తీసుకోవడం ఆపేయాలి. కండరాల నొప్పులు గనక ఉన్నట్టయితే వేరే అదర్ ఆల్టర్నేటివ్ వార్మ్ కంప్రెసర్ లాంటివి యూస్ చేసుకుంటూ ఉండాలి. బాగా వాటర్ తాగుతూ హైడ్రేట్ అవుతూ ఉండాలి. నొప్పి టాబ్లెట్ కనుక వాడాల్సి వస్తే తక్కువ డోసెస్ లో షార్టర్ డ్యూరేషన్ పీరియడ్ లో తీసుకోవాల్సి ఉంటుంది. తరచుగా పెయిన్ కిల్లర్స్ అనేవి వాడుతున్నారా? కిడ్నీ టెస్ట్లు చేయించుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ.